సార్ ఇక ఈ బిల్లుల విషయంలో రాష్ట్రపతి అండ్ గవర్నర్లతో రగడపై సిజేఐ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది సార్. సుప్రీమే సర్వోన్నతం, న్యాయం కోసం ఏ ఆదేశాలైనా ఇస్తాం, అవసరమైతే చట్టాలను పక్కన పెడతాం. రాష్ట్రపతి లేఖ ఫక్తు రాజకీయ వివాదమే, అయినా సమాధానం ఇచ్చి తీరుతాము అని చెప్పి సిజేఐ అంటూ ఉన్నారు సార్. సో ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద మీ కామెంట్స్. నేను ఆ రిపోర్ట్లో, ఇది మీరు తెలుగు పత్రికలో వచ్చింది ఒక పార్ట్ ఆఫ్ రిపోర్ట్. యాక్చువల్గా రిపోర్ట్లో ముగ్గురు న్యాయమూర్తులు ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్పెసిఫిక్ కామెంట్ చేశారు. దట్ షోస్ ద మూడ్ ఆఫ్ ద కోర్ట్ అంటారు. సో మూడ్ ఆఫ్ ద హౌస్ అని అంటే మూడ్ ఆఫ్ ద కోర్ట్ అర్థమవుతుంది. సో ఇష్యూ ఏంటి, తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఇష్యూ మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లుల్ని గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. కొన్నిటిని రాష్ట్రపతికి పంపాడు, రాష్ట్రపతి కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కు 3 ఆప్షన్లు ఉంటాయి. 1 యాక్సెప్ట్, 2 రిజెక్ట్, 3 రెఫర్ ఇట్ టు ప్రెసిడెంట్. ఈ 3 కాక 4వ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేశాడు తమిళనాడు గవర్నర్. తన దగ్గరే అట్టి పెట్టుకున్నాడు, నిర్ణయం తీసుకోలేదు. సో అది ఇష్యూ. ఎందుకంటే 4వ ఆప్షన్ లేదు, వాస్తవంగా ఉన్నాయే 3 ఆప్షన్లు ఆర్టికల్ 200లో. మీరు ఆమోదించండి, తిరస్కరించి తిప్పి పంపండి, లేదా రాష్ట్రపతికి నివేదించండి. ఈ 3 ఆప్షన్స్ ఆర్టికల్ 200లో ఉంటే లేని ఆప్షన్ గవర్నర్ ఎక్సర్సైజ్ చేసి దాన్ని నిరవధికంగా తన దగ్గర పెట్టేసుకున్నాడు. ఇది ఎలా చేయగలిగాడంటే రాజ్యాంగంలో ఒక వెసులుబాటు ఉంది. గవర్నర్ నిర్ణయం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోవాలి అని. ఇప్పుడు స్పీకర్లైనా గవర్నర్లైనా రాష్ట్రపతులైనా ఈ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్కు ఒక పర్వర్టెడ్ మీనింగ్ ఇస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే టైం లిమిట్ లేదు కదా అని. దట్ ఈస్ ఏ పర్వర్టెడ్ మీనింగ్. అది రాజ్యాంగంలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే దాని అర్జెన్సీ అర్థమవుతుంది కదా. ఇక అర్జెన్సీ అంటే 15 రోజులు, నెల, 3 నెలలు, 6 నెలలు ఎంతో కొంత ఉండాలి కదా. కానీ ఆ సభ సమయం ముగిసేంత వరకు కూడా నేను తీసుకొని అనడం కాన్స్టిట్యూషనల్ స్పిరిట్కి వ్యతిరేకం. లెటర్ వేరు, స్పిరిట్ వేరే. అందుకే లెటర్ అండ్ స్పిరిట్ అంటారు. కాన్స్టిట్యూషన్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉంది గనక అది కాలపరిమితి నిర్దిష్టంగా లేదు కదా అని గవర్నర్ల వాదన, కేంద్ర ప్రభుత్వ వాదన. దీనిపైన సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ లేదు, ఇది నిరవధికంగా సమయం తీసుకునే అవకాశమే లేదు అని కొన్ని బిల్లులకు 1 month, కొన్ని బిల్లులకు 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్టుగానే భావించబడుతుంది అని ఒక తీర్పు ఇచ్చింది తమిళనాడు తీర్పు. ఈ తీర్పు పైన కేంద్రం అభ్యంతరం చెప్తూ సుప్రీంకోర్టుకు ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఇచ్చింది. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటే రాజ్యాంగంలో ఉన్న ఒక అవకాశం ఏంటంటే ఏదైనా ఒక అంశం పైన సీరియస్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ ఉంటాయి, అంటే రాజ్యాంగ రీత్యా వివరణ కావలసిన భాష్యం చెప్పాల్సిన అవసరం ఉంటే రాష్ట్రపతి రాజ్యాంగ భాష్యం చెప్పమని సుప్రీంకోర్టుకు నివేదిస్తారు. సో రాష్ట్రపతి నివేదించారంటేనే సుప్రీంకోర్టు రాజ్యాంగం పైన తీర్పు చెప్పే సర్వోన్నత వ్యవస్థ అని అర్థమైపోతుంది కదా. సో దీనిపైన సుప్రీంకోర్టు ఇప్పుడు విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా 5 బెంచ్ల ధర్మాసనంలో 3 జస్టిస్ గవాయ్, జస్టిస్ నరసింహ, జస్టిస్ విక్రమ్నాథ్లు అంటే మెజారిటీ ఓరల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇలా నిరవధికంగా రాష్ట్రపతులు, గవర్నర్లు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే అసలు చట్టసభల అటానమీ దెబ్బతింటుంది కదా. ప్రజలు చట్టసభలకు అధికారం ఇచ్చారు చట్టాలు చేయమని. ఆ చట్టం చేస్తున్నారంటేనే ఒక అర్జెన్సీ ఉంటేనే చట్టం చేస్తారు, అర్జెన్సీ ఉంటేనే చట్టం చేస్తారు, ఇంకా అర్జెంటుగా ఉంటే ఆర్డినెన్స్ కూడా జారీ చేస్తారు. మరి అలాంటప్పుడు గవర్నర్ దానిపైన ఏ నిర్ణయం తీసుకోకుండా అలాగే ఉంటే అసలు చట్టసభల పని నిలిచిపోతుంది కదా. రాజ్యాంగంలో ఏ వ్యవస్థ కూడా మరో వ్యవస్థ పనిని ఆపకూడదు. సో రాజ్యాంగంలో ఉన్న ఏ వ్యవస్థ అయినా, గవర్నర్ ఒక వ్యవస్థ, ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ ఇంకో వ్యవస్థ, శాసనసభ పనిని జరగకుండా ఉండడానికి ఎలా సాధ్యమవుతుంది? అది కూడా మళ్ళీ ప్రజలు ఎన్నుకున్న సభకు సావరిన్ అధికారం ఉంటుంది తప్ప
నామినేటెడ్ పదవిలో ఉన్న గవర్నర్కి ఎట్లా సావరణ అధికారం ఉంటుంది? సావర్నిటీ అంటే ఏంటి? ప్రజలు భారత రాజ్యాంగం ప్రకారం వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము అని రాజ్యాంగాన్ని తమకు తాముగా ఇచ్చుకున్నారు. అంటే సావర్నిటీ లైఫ్ విత్ పీపుల్. ఆ పీపుల్ అందరూ సావర్నిటీ ఎక్సర్సైజ్ చేయలేరు కనుక వారు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకొని, ఒక చట్టసభను ఎన్నుకొని, ఆ చట్టసభకు తమ అధికారాన్ని బదలాయిస్తారు. వాట్ ఈజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వాట్ ఈజ్ పార్లమెంట్? ప్రజలందరి తరఫున వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ప్రజల సావర్నిటీ కాస్త, ప్రజలకున్న సార్వభౌమాధికారం కాస్త ప్రజాప్రతినిధులకు బదలాయించబడి అసెంబ్లీకి వస్తుంది. దీన్ని మరి ఎవరు ఆపాలి? ఆపే అధికారం గవర్నర్కి ఎలా ఉంటుంది? ఇది పీపుల్స్ సావర్నిటీ కదా. అందువల్ల 5 సభ్యుల ధర్మాసనంలో 3 సభ్యులు ఇలా నిరవధికంగా ఆపడం అనేది సరైంది కాదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే తమిళనాడు కేసులో అంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇన్ ప్రిన్సిపల్ అంగీకరిస్తున్నారు. కానీ ఎక్కడ సమస్య వచ్చిందంటే, ఇక్కడ క్వశ్చన్ ఏంటి? మరి గవర్నరు, రాష్ట్రపతి కూడా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, కోర్టు కూడా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. కోర్టు ఇలా బ్లాంకెట్గా, అంటే అన్ని సందర్భాల్లోనూ వర్తించేలా మీరు 4 రోజుల్లోనే నిర్ణయం తీసుకోండి, 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోండి అని ఆదేశాలు జారీ చేసే అధికారం కోర్టుకుంటుందా? ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లే కోర్టు ఒక రాజ్యాంగ వ్యవస్థ, గవర్నర్లు, రాష్ట్రపతులు ఒక రాజ్యాంగ వ్యవస్థ. ఒక రాజ్యాంగ వ్యవస్థ మరో రాజ్యాంగ వ్యవస్థకున్న అధికారాలను అతిక్రమించగలదా? ఇది ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్లో ఉన్న ఒక క్వశ్చన్ కూడా. దానికి జస్టిస్ గవాయ్ నిన్న ఓరల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బ్లాంకెట్ ఆర్డర్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనే మీనింగ్ వచ్చేలా మాట్లాడారు. అంటే తమిళనాడు కేసులో నేను అందుకే ఇంతకుముందు చెప్పింది, ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయ్యారు. కానీ డీటెయిల్స్ ఏంటి? అప్పుడు తమిళనాడు కేసులోమో ఒకవేళ ఆమోదం ఇవ్వకపోతే గవర్నర్, ఏ నిర్ణయము చెప్పకపోతే, ఆమోదం కాదు, ఏ నిర్ణయము చెప్పకపోతే ఆమోదము డీమ్ టు హ్యావ్ గివెన్ అని అనుకోవాలి కోర్టు తీర్పు చెప్పింది. అందుకే ఇక్కడ జస్టిస్ గవాయ్తో పాటు జస్టిస్ విక్రమ్నాథ్తో ప్రశ్న అడిగాడు. 3 ఆప్షన్లు ఆర్టికల్ 200 గవర్నర్కి ఇస్తున్నాయి. 1 ఆమోదించడం, 2 తిరస్కరించడం, 3 రాష్ట్రపతికి నివేదించడం. 1 ఎందుకు డీమ్డ్గా ఉండాలి? వై డీమ్ టు హ్యావ్ యాక్సెప్టెడ్, వై నాట్ డీమ్ టు హ్యావ్ రిజెక్టెడ్, వై డీమ్ టు హ్యావ్ రెఫర్ టు ప్రెసిడెంట్? ఆర్టికల్ 200 3 ఆప్షన్లు ఇచ్చినప్పుడు గవర్నర్ ఏ నిర్ణయము తీసుకోనప్పుడు 3 నెలల తర్వాత డీమ్ టు బి అనుకున్నప్పుడు ఈ 3ట్లో 1 ఎందుకు ఉండాలి అని జస్టిస్ విక్రమ్నాథ్ ప్రశ్నించాడు. దాంతోపాటు జస్టిస్ నరసింహ అన్నది ఏంటంటే, దీన్ని కేస్ టు కేస్ మెరిట్స్ ఆధారంగా చూడాల్సిన అవసరం ఉండవచ్చు అన్నాడు. అంటే 3 కోర్టు చూస్తే బహుశా సుప్రీంకోర్టు తీర్పు ఎలా రావచ్చు అంటే, సుప్రీంకోర్టు తీర్పును మనం స్పెక్యులేట్ చేయకూడదు, కానీ జడ్జిల అబ్జర్వేషన్ల ఆధారంగా కోర్టులో విచారణ తీరుతెన్నులను జాగ్రత్తగా పరిశీలిస్తే ద పాసిబుల్ ఆర్డర్ ఆఫ్ సుప్రీంకోర్టు ఏంటంటే, రాజ్యాంగము రీత్యా గవర్నర్లు, రాష్ట్రపతులకు కోర్టులు కాల పరిమితిని బ్లాంకెట్గా, అంటే అన్ని సందర్భాల్లోనూ కాలపరిమితి వర్తించేలా ఆదేశాలు ఇవ్వడం సబబు కాదు. వీళ్ళే కాదు, స్పీకర్ కూడా ఇది వర్తిస్తుంది, 3 నెలల్లో డిఫెక్షన్ పిటిషన్ చూడాలని. అందువల్ల ఇది కేస్ టు కేస్ మాత్రమే చూడాలి. ప్రతి కేసులో మెరిట్స్ ఆధారంగా ఈ కేసులు నిర్ణయించబడతాయి. అంటే అప్పుడు జరిగేది ఏంటంటే, గవర్నర్ ఆపినప్పుడల్లా కోర్టుకు వెళ్ళాలి. కోర్టు అప్పుడు 3 నెలల టైమో ఇచ్చి ఇది ఈ కేసులో మాత్రం మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తుంది. ఇప్పుడు మేఘచంద్ర సింగ్ కేసు నుంచి ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వరకు, కేసులో పాడి కౌశిక్ రెడ్డి కేసు వరకు జరిగింది ఏంటి? మీరు 3 నెలల్లో నిర్ణయం, స్పీకర్ తన నిర్ణయం చెప్పాలి అన్నారు కదా. అందువల్ల బ్లాంకెట్ డిసిషన్ కాకుండా కేస్ బై కేసులో ఆ మెరిట్స్ను ఆధారంగా చూసుకొని కోర్టులకు రావచ్చు. మీరు వచ్చినప్పుడు కోర్టులు కాలపరిమితి నిర్దేశించవచ్చు. కానీ అన్ని సందర్భాల్లోనూ మీరు 1 నెల లోపలే నిర్ణయం తీసుకోవాలి, మీరు 3 నెలలు నిర్ణయం తీసుకోవాలి అంటే గవర్నర్, రాష్ట్రపతులకు ఉండే రాజ్యాంగ స్వయం ప్రతిపత్తిని కూడా ప్రశ్నించినట్లు అవుతుంది కదా.
అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పే అవకాశం కనబడుతుంది.